మీరు చెక్ చేయండి. మీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో అన్ని చెక్ చేయండి. మీరు చేసే పని జనాన్ని చేసుకోమని చెప్తారా? ఓ 20-30% మధ్య స్మార్ట్ ఫోన్ ఉండే వాళ్ళకి ఇంకేం పనిలే. మీ సారాయి మంచిదా కాదని చెక్ చేయాలి. ఒకవేళ మంచిది కాదని చెప్తే మీరు ఎవరు లోపలేస్తారు? ఆ షాప్ వన్ లోపలేసి మీకు ధైర్యం ఉందా? 70,000 తోలు తీస్తా అంట. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏదో తొక్కి నారదీస్తాడట. తీయండి, మా వెంట రండి, బెల్ట్ షాపులు చూపిస్తాం. ఊరికి 5, 6, 7, 8, 9, 10 చూపిస్తాం మేము. ఆఖరికి ఊరకనే ఒక కుచ్చితపు మాటలు మాట్లాడుతాం. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా, ఎటువంటి వారిని ఎన్నుకున్నారయ్యా మీరు? మీ కళ్ళకు గంతలు కట్టి, మీ చెవిలో దూది పెట్టి అన్యాయం అరాచక పాలన సాగిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి మీ మంచికి ఏం చెప్తా ఉన్నారు. చివరికి ప్రైవేటు కళాశాలలుగా మారుస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి కూడా మీరు మాట్లాడారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని ఒప్పుకోకపోతే తెలుగుదేశం కూటమి నాయకులారా, కనీసం ప్రజల పక్షాన ప్రజల కోసం సాగిస్తున్న పోరాటంలో కలిసి రండి. మీరు చెప్పండి మీ నాయకులకి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటుకి ఇచ్చేస్తే బీదా బిక్కి అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు, చదువుకునే పిల్లలు నాశనం అయిపోతారు, ఆరోగ్యం అందదు. ఇప్పటికే మీ యొక్క నిర్వాహకం వలన పిఎస్సీలు పనిచేస్తలేవు, ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటా ఉన్నారు. ఇన్ని కష్టాల నుంచి బయటపెట్టడానికి కురుపాంలో పిల్లలు చనిపోతే, 100 మంది పైగా హెపటైటిస్ ఏ వస్తే, తాగడానికి నీళ్ళకి అదే క్లాస్ రూమ్ అదే జాలు చెప్తా ఉంటే, ఇవన్నీ మాట్లాడడానికి మీ దగ్గర సరుకు లేక, మీ దగ్గర ఏ విషయమూ లేక, అసలు పరిపాలనే మీ దగ్గర లేక, ఒక డర్టీ పాలిటిక్స్ని, ఒక చీప్ ట్రిక్స్ని పాలిటిక్స్లో మళ్ళీ మాకు ఇండస్ట్రీ ప్రతిసారి 300-500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. పిలిపిస్తారు కేంద్ర ప్రభుత్వంలో ఉండే వాళ్ళని. ఈ రాష్ట్రానికి రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు, ఒక్క మాట కూడా లేదు. మీరే ప్రభుత్వం. మీ యొక్క కుటుంబ పాలన కూడా కాదు, మీ కుటుంబ పాలనని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దీన్ని గమనించమని కోరుతా ఉన్నా. ప్రజలకు చెడ్డ జరిగేటప్పుడు మాట్లాడాలి. చీప్ లిక్కర్ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు చీప్ లిక్కర్ బాటిల్ అమ్మిన ప్రతి ఒక్కరూ మీకు సంబంధం ఉండే ఉంటారు. బాబు గారు, నన్ను నిరూపించమనగబాకండి. అడుగుతారు మీరు, మళ్ళా నిరూపించడానికే మీ ప్రభుత్వం ఉన్నది. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఆఫ్రికా నుంచట విమానంలో దిగుతాడంట, నడుచుకొని వచ్చి మీ వాళ్ళు పట్టుకొని పోతారట. ఎంత స్క్రిప్ట్! ఈ మధ్యకాలంలో సినిమాలు రాసుకుంటూ ఉన్నారు మీరు. సినిమా పక్కీలో అన్నిటి కూడా మేనేజ్ చేస్తూ పోతూ ఉంటారు. మాట్లాడితే కొడతారు, మాట్లాడితే కేసులు పెడతారు, మాట్లాడితే భయపడిస్తారు. కాబట్టి ఈ రోజున మీరు డైవర్షన్ చేయడం కోసం లేక ఇంకోరి మీద నింద వేసే ప్రయత్నాలు ఎప్పుడంతే మీరు ఏ పని చేసినా ఆ నింద వేరే వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తారు. రామారావు గారి పార్టీ పీక్కొని అతన్ని బయట నెట్టేస్తే అది రామారావు తప్పు. అంత గొప్పవాళ్ళు మీరు కనుక మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అనే ఎందుకంటే అంత డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కాదు ఇది. మంచి కార్యక్రమం చేసి ఏం డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఉండాలా? మీరు ఒక చెడ్డ రాజకీయాలని, మురికి పట్టిన రాజకీయాలని, లేదంటే చీప్ ట్రిక్స్ని రాజకీయాల్లో ప్రవేశపెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు, ఇది రాష్ట్రానికి నష్టం. కనుక ఇప్పటికైనా సరే మీ అబ్బాయికి మంచి రాజకీయాలు నేర్పించండి. మీ పార్టీ వాళ్ళకు కూడా మంచి రాజకీయాలు నేర్పించండి. ఒక ఆయన ఏదో మన పేపర్లో చూసా, లై డిటెక్టర్కి వస్తాడా అని. మేము తెస్తాం, మీరు కూడా రండి. సిబిఐకి ఇవ్వండి, సిబిఐ వాళ్ళు నిగ్గు తేలుస్తారు ఎవరు ఎక్కడ ఎంత లిక్కరు ఏం కథ అని. మీ యొక్క దాన్ని మూసేసే కార్యక్రమానికి పెద్ద ఉదాహరణలు అవసరంలే. ఇప్పటికి కూడా మీరు ఆ ఇద్దరి రిపోర్ట్లో, రిమాండ్ రిపోర్ట్లలో పొంతం లేని మాటలు రాశారు. దాంట్లో ప్రభుత్వ అధికారులేమో ఈ నెలల్లోనే మొదలైందంటే మీరు 2-3 ఏళ్ల కింద రాసే ప్రయత్నం చేశారు. అట్లాగే మీరు అలిగేట్ చేసిన వాళ్ళ పేరు దాంట్లో లేవు. చివరికి వాళ్ళ దగ్గర నుంచి ఏ జిల్లాకు, ఏ షాపుకు, ఎవరికి ఎంత పోయిందనే వివరాలు కూడా మీ దగ్గర లేవు. ఉన్నా మీరు బయట పెట్టరు, వాటిని నలిఫై చేసే ప్రయత్నం చేస్తారు. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏడవడమే కదా.
ఇప్పటికైనా అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ పాలసీలో ఉన్న ఔన్నత్యం ఏదో? అది ప్రజలు చేసిన వ్యాపారం అది, అంటే ప్రభుత్వం చేసిన వ్యాపారం అది. ఎక్కడ ఏం జరిగినా అకౌంట్లో పడాల్సిందే, డబ్బులు పోవాల్సిందే, బిఎస్ఎన్ఎల్ అదేందో బెవరేజ్ కార్పొరేషన్ లెక్కలు ఉండాల్సిందే, అమ్మాల్సిందే. ఇట్లా పక్కన షాపులు పెట్టి, షాపులు కాదు ఫ్యాక్టరీలు పెట్టి, దాని కుటీర పరిశ్రమలు కాదు 20,000 సీసాలు రోజుకు తయారు చేసే ఫ్యాక్టరీని ఈ రాష్ట్రంలో అనేక చోట్ల మెయింటైన్ చేయబడుతున్నాయని జనాలు అనుమానం పడుతూ ఉన్నారు. 2 దొరికాయి, ఇంకెన్ని దొరకాలో. కాబట్టి ఇప్పటికైనా సరే మీ యొక్క మురికి పట్టిన రాజకీయాలని ఆపేమని కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి గురించి అభివృద్ధి అంటే ప్రజలకు సంబంధించిన ఎకరాలు ఊరికే 1 రూపాయికి 1 రూపాయికి అటు ఇచ్చేయడం కాదు. వాళ్ళు పెడితే ఎంత లాభం వస్తుంది, ఉంటే ఎంత లాభం వస్తుంది, ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఇది కదా. కాబట్టి దయచేసి చెడ్డ రాజకీయాలకి ముగింపు పలకండి. ఏమి చేయలేము మీరు ఇంతవరకు. ఏం చేసా ఈ రాష్ట్ర సంపదని అప్పనంగా అప్పగించడం తప్ప ఈ రాష్ట్రానికి మీరు తెచ్చిపెట్టిందంటూ మాకేం కనపడడం లేదు ఇంతవరకు కూడా. ఆఖరికి ఒకే ఒక్క డిమాండ్ ఈ రోజున ప్రజల పక్షాన చాలా అనుమానాలు ఉన్నాయి. నీ 70,000 బెల్ట్ షాపులు, మీ వాళ్ళ చేతుల్లో ఉన్న రిటైల్ షాపులు, పైగా మీ వాళ్ళు నడిపిస్తున్న నకిలీ మద్యం ఫ్యాక్టరీలు, మీ వాళ్ళు నడిపిస్తున్న స్టాక్ పాయింట్లు అన్నీ మీ అనే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీ అంటే బాధ ఉందేమని మీరు చెప్పిన మాటే. మీరు సస్పెండ్ కూడా చేశారు 2-3. ఇంత దుర్మార్గమైన ఆలోచనని మానేసి ముఖ్యంగా డీసీఎం గారు మాట్లాడాల. డీసీఎం గారు మామూలుగా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇదిగో మీ క్యాబినెట్ మంత్రి ఒక ఆయన చెప్పాడు, పంచాయతీరాజ్ రూరల్ వాటర్ డిపార్ట్మెంట్ ఆఖరికి విఫలమైంది అని చెప్పాడు కురుపాంలో. ఏదో ఒకటి మాట్లాడండి మీరు, పాపం విందాం. కానీ ఒకే ఒక్క డిమాండ్ ఈ రోజున, ఎవరు నిందితులో ఎవరు నేరస్తులో శిక్షించబడాల్సిందే. సిబిఐ విచారణ తక్షణం జరిపించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఫర్ ఎనీథింగ్. నాట్ ఓన్లీ దట్, ఓన్లీ ఒక ఈవెంట్లో ఒక మాట మాట్లాడడం, లేదంటే వాళ్ళ పార్టీ కార్యకర్త సమావేశంలో ఆ శుద్ధులు చెప్పడం, వెళ్ళిపోవడం. కురుపాం అట్లాగా ఆయన రేషన్ బియ్యం ఏమైనా సీజ్ ద షిప్ అని షిప్పు పోయే మా నాయకుడు చెప్పిన షిప్పు లేదు సీజు లేదని చెప్పే విధంగా ఊరికే మాట్లాడడం. మున్సిపాలిటీకి వచ్చి చూడమని చెప్పండి, పంచాయతీకి వచ్చి చూడమని చెప్పండి. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు వచ్చి బతికిపోయారు, లేకుంటే ప్రజలు తాగునీటికి అల్లాడిపోయిండే వాళ్ళు ఈ రోజున. అనేది మాట్లాడమనే కోరుకుంటున్నాం ఈ రోజున. ఆయన మాట్లాడాలి. డైరెక్ట్గా మంత్రే వాళ్ళ శాఖలు విఫలమయ్యాయని చెప్పారు ఆఖరికి. పైగా సారీ ఫర్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ అడు ఈ విధమైన పరిస్థితి పట్ల నేను క్షమించమని అడుగుతా ఉన్నా అని ఆయన క్యాబినెట్లో మంత్రి చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ ఆఖరికి మాటలు అంతే. ఇదేమన్నా ప్రజలు ఒప్పుకొని ఏర్పాటు చేసిన ప్రభుత్వం అయితే కదా అని మా లాంటి వాళ్ళకి అనుమానం వస్తూ ఉంది.